పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. కళ్ళతో వేల కళ్ళతో మంచి క్రిస్తవను సంగమందు నిలిచి ఉందుమో, వేల కళ్ళతో మంచి క్రిస్తవను సంగమందు నిలిచి ఉందుమో, వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో మంచి క్రిస్తవను సంగమందు నిలిచి ఉందుమో, వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో మంచి క్రిస్తవను సంగమందు నిలిచి ఉందుమో, వెయ్యి నోలతో వేల నోలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుమో, వెయ్యి నోలతో వేల నోలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుమో, వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుమో, ఎన్నెన్నో ఇంకా ఎన్నో పరమేశ్వరేము చేరి కొత్త పాట పాడుతా, పరమ తండ్రి చెత్త చేరి విందు పాట పాడుతా, పరమేశ్వరేము చేరి కొత్త పాట పాడుతా, పరమ తండ్రి చెత్త చేరి విందు పాట పాడుతా, పరమేశ్వరేము చేరి కొత్త పాట పాడుతా, పరమ తండ్రి చెత్త చేరి విందు పాట పాడుతా. ఆకారము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించెదము. దేవుని ఒక దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించెదము. ఆకారము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించెదము. దేవుని ఒక దర్శనము విడువక అనుదినము అనుక్షణము ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించెదము. ఆశాలేముగా మన సియోను రాజువనుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశాలేముగా మన సియోను రాజువనుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే.
ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన తప్పికను తీర్చును, ప్రభువే మనపై నిత్యము మైలో వెలుగైయుండునులే. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన తప్పికను తీర్చును, ప్రభువే మనపై నిత్యము మైలో వెలుగైయుండునులే. ఆశలేములు దాటబడుగా మన సియోను రాజువడుగా, స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలేములు దాటబడుగా మన సియోను రాజువడుగా, స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెలుకలతో వెలుకలతో క్రీస్తువును సంగమందు నిలిచియుందుము, క్రీస్తువును సంగమందు నిలిచియుందుము. వెలుగులతో వేవేలనోలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము, వెలుగులతో వేవేలనోలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్య లోకమందు చింగులేసే పరమేశ్వరేము చేరి పరమ తండ్రి చెంత చేరి, పరమేశ్వరేము చేరి పరమ తండ్రి చెంత చేరి, పరమేశ్వరేము చేరి పరమ తండ్రి చెంత చేరి, పరమేశ్వరేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం, పరమేశ్వరేము చేరి కొత్త పాట పాడుదాం. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని బిడ్డలైన మనకి, క్రైస్తవులమని పిలువబడే మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఇది ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. మనకున్న నిరీక్షణ ఏంటి? మనకి పరలోకం ఉంది, 1000 కళ్ళతో అని పాడారు. మనకి మరణించిన తరువాత శాశ్వతమైన జీవితం ఉందన్న నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడని చెప్పిన ప్రభువు మనకు నివాస స్థలములు సిద్ధపరిచి ఆయనుండు స్థలములో మనల్ని ఉండినట్లుగా మరల వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడన్నాడు. ప్రభు రాకడ విషయమైన నిరీక్షణ మనకుంది. యేసును నమ్మిన వారికి జయముంది. ఓటమిని జయముగా మారుస్తాడు. ఓడిపోతే అది స్టెప్పింగ్ స్టూల్గా మార్చుకొని మరింత ఉన్నత స్థితికి అధిరోహించడానికి, జయశీలులు అవ్వడానికి యేసు రక్తమున్నదే. మీరు పాడినప్పుడు పాటలోని అర్థాన్ని గ్రహించుకోవాలి. యేసు రక్తమే జయము. ఎవరికి? నాకు. శ్రేష్టమైన దేశము దేవుడు నాకు సిద్ధపరిచాడు. ఎవరికి? నాకు. అందుకే ప్రతి మోకాలు ఆకాశం మీద, భూమి మీద, భూమి కింద ఉన్న ప్రతివాని నాలుక యేసే అని ఒప్పుకోవాలి. ప్రతివాని మోకాలు ఆయన నామంలో వంగాలని చెప్పబడుతూ ఉంది. యేసు నామములో మనకి నిరీక్షణ ఉంది, జయమున్నది, రక్షణ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఎంతమంది ఈ రోజున వాటిని పొందుకుంటున్నారు? నా చేతిలో ఉన్న బైబిల్ నేను 54 సంవత్సరాల నుంచి చదువుతున్నా. బైబిల్ ఉన్నాయి, ఒకసారి చూడొచ్చా? తెరిచి చూపిస్తారా? తెరిచి చూపిస్తారా? ఎస్, చూపించండి బాగా. హల్లెలూయా. వర్షిప్ కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు ఊరకే పాటలు పాడటానికి వస్తున్నారు అనుకుంటున్నారు. చూపించండి మీ బైబిల్ని. ఇదండి మమ్మల్ని ఇక్కడికి రప్పించింది.
ఇదండి మేము నేర్చుకునేది. ఈ గ్రంథ సారాలేనండి మేము పాడే పాటలు. లోక పాటలు కావివి, లోకపు విషయాలు కావివి. నా దేవునికి నన్ను దగ్గరగా చేర్చే రాగంతాళం పల్లవి కలిపిన దేవుని వాక్యం. పాడిన పాటలోని అర్థం మనం హృదయానికి అనునయించుకుంటే పాటలతోనే మనం పరిపూర్ణమవుతాం, పరిశుద్ధపరచబడతాం, విశ్వాసాభివృద్ధి పొందుతాం. పాటలలో దేవుని మాట ఉంది. దేవుని వాక్యాన్ని వాళ్ళ పలు విధములుగా బోధించడానికి, పలు విధములుగా వివరించడానికి, సర్వలోకమునకు సర్వ సృష్టికి అందించడానికి పలు విధములుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాతో చెప్పండి ఈ మాటలు. ఇది నా దేవుని వాక్యం. అనుదినము నేను చదువుతాను, ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను, వాక్యానుసారముగా జీవిస్తాను. చివరి మాట గట్టిగా చెప్పాలి. వాక్యానుసారముగా జీవిస్తాను. వందనాలు దింపండి. నీకు గమనించింది ఏంటంటే, ఇవాళ క్రైస్తవ సభలు, క్రైస్తవ వర్తమానాలు, సంఘాలు, బోధించే బోధకులు చాలామంది ఉన్నారు. ఇవాళ క్రైస్తవులు ఒక వర్తమానం కాదు, అనేకుల వర్తమానాలు వింటున్నారు. కానీ ఒకటి కూడా మనసులో ఉంచుకోవటం లేదు. విన్న దానిని జీర్ణించుకోవటం లేదు. అనేక వాక్యాలు విన్న తర్వాత సంవత్సరాల తరబడి క్రైస్తవులమని మందిరాలకు వెళ్తున్నామని చెప్పేవారిలో వాక్యం ఉందా? చేతిలో వాక్యం కాదు, హృదయంలో వాక్యం ఉండాలి. యవనస్తుడు దేని చేత తన నడవడికను శుద్ధి చేసుకోవడను నీ వాక్యమును జాగ్రత్తగా చూచుట ద్వారానే కదా. దావీదన్నాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అకౌంట్ సబ్మిట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ కన్నప్పుడు ముమ్మరంగా ఉంటారు, లెక్కలు వేసుకుంటూ. సిఐలందరూ బిజీ. అవి చక్కగా ఖర్చంత రాబడంత అని దాన్ని సరిగ్గా సబ్మిట్ చేయాలి. మనం కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ప్రతివాడు తాను మాట్లాడే ప్రతి మాట కొరకు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఈ దేహముతో జరిగించిన కార్యములు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన సింహాసనం ముందు నిలబడి మనం లెక్క చెప్పాలి. లెక్క జమ లేకుండా బ్రతికే బ్రతుకులు భయంకరమైన తీర్పుకు గురవుతాయి. దేవుడు ఎన్ని మేళ్ళు నీకు చేశాడు, ఎన్ని ప్రాణాపాయాలు తప్పించాడు, ఎన్నిసార్లు హాస్పిటల్ నుంచి నిన్ను విడిపించాడు, అసలు నిన్ను హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచాడు, ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడు, ఎన్ని సమస్యల్లో నుంచి బయటపడ్డావు, ఎన్ని ఇబ్బందుల్లో నుంచి తప్పించబడ్డావు, ఎన్ని రీతులుగా నిన్ను ప్రేమించాడు, దీవించాడు. నన్ను దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంతో ఆశీర్వదించాడు అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆలోచించి చెప్పారా, ఊరక చెప్పేశారా? అన్ని చేసిన దేవునికి నువ్వేం చేశావు? అంత దీవించిన ప్రభువు కొరకు నువ్వెలా జీవిస్తున్నావు? నిన్ను ఇంతగా కాపాడి రక్షించి గొప్ప రక్షణిచ్చి జీవమిచ్చిన దేవునిని ఎంత స్తుతించావు? మాకేమొస్తుందని అంటారేమో. ప్రభువు దినాన్ని నువ్వు ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. ప్రభువు దినాన్ని నీ సొంత పనులు చేసుకోకుండా, వ్యాపారం చేసుకోకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా దేవునిని ఆరాధించడానికి నీవు సమర్పించుకుంటే నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో ఆయన నిలబెడతానన్నాడు. దయచేసి ఒక తీర్మానం చేసుకోండి. మన లెక్కలు సరి చేసుకోవాలన్నప్పుడు
మన జీవితంలో ఎప్పుడూ దేవునికి రుణపడి ఉన్నాం. ఆయన ఎప్పుడూ మనకు రుణస్థుడు కాదు. ఆయన ఎప్పుడూ మనకు అచ్చి లేడు. మనం అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేసేవాడే. మనమే అనేక సార్లు ఆయన చేసిన మేలులు మర్చిపోతున్నాం. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని అన్నప్పుడు ఏదైనా చెప్పమంటే నిన్న మొన్న జరిగినవి చెప్తారు కొంతమంది. కానీ నీ బ్రతుకులో ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకుంటే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుడిని ఆరాధించగలుగుతావు. ఈ రాత్రి నేను చెప్పే కొద్ది పాయింట్స్, ఒక్క పాయింట్ ఏంటంటే, ఒకటే చెప్తారా, మనకు టైం అయింది, మీరు మంచంలో ఉన్నారు. ఒక్క పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? అది ఫోన్లో విన్నారో, టీవీలో విన్నారో, చర్చిలో విన్నారో, వర్షిప్ కాన్ఫరెన్స్లో విన్నారో, మరో రీతిగా వింటున్నారా? ఎస్ అంటున్నాడు. దేవుడు అండి కళ్ళకి తలుపులు ఇచ్చాడు, మూసుకోవచ్చు. నోటికి పెదాలు ఇచ్చాడు, మూసుకోవచ్చు. చెవులకి తలుపులు లేవు కాబట్టి అన్నీ వెళ్తాయి లోపలికి, వింటారు, శబ్దాలు వింటుంటారు. కానీ వినిన దానిని గ్రహించుకుంటున్నారా? అక్కడ ఆగిపోద్దండి. ఆనాడు ప్రభు చెప్పాడు, మీరు వినట మట్టుకు విందురు కానీ విన్నదాన్ని గ్రహించుకోరు. గ్రహించుకోకపోయినప్పుడు వినటం వలన ప్రయోజనం ఏముంది? విన్న దానిని అర్థం చేసుకోవాలి. ఇది నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఇది నా అవసరత కొరకు మాట్లాడుతున్నాడు, నా సమస్యకు జవాబిస్తున్నాడు. ఇవాళ నాతో మాట్లాడాలి. ఎందుకు మనుషులు వింటున్నారు కానీ గ్రహించుకోనరు? వాక్యం అనగానే ఎందుకు కొంచెం ఆఫ్ అయిపోతారు? వాక్యం అనగానే అంత ఇన్వాల్వ్ అవ్వరు ఎందుకు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, విందురని నేను ఎవడితో మాట్లాడేదాను. మీకు బైబిల్ కనపడుతున్నాయండి, అక్కడ కనపడితే తీసి చూడండి. ఇర్మియా గ్రంథం 6, ఐఎమ్ సారీ మై థ్రోట్ కొంచెం బాగా గరగరం అంటుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, విందురని ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. వినటానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలంట. వినటానికి మనసును సిద్ధపరచుకోవాలి. దేవుడు సమూయేలును పిలిచాడు. సమూయేలు, ఆయనకు అర్థం కాల, శబ్దం వినపడింది కానీ పిలిచింది దేవుడని అర్థం కాలేదు. ఏలీ పిలిచాడు అనుకోని ఆ యాజకుడి దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ పిలిచాడు, మూడోసారి మళ్ళీ పిలిచాడు. ఆ దైవజనుడు చెప్పాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మయ్యవయ్యా. నాలుగోసారి పిలిచినప్పుడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. చిల్లర సంగతులు మాట్లాడేవాడు కాదు మన దేవుడు. అనవసరమైన విషయాలు కబుర్లు చెప్పేవాడు కాదు మన ప్రభు. తన ప్రణాళికలను బయలుపరిచేవాడు, తన చిత్తాన్ని బయలుపరిచేవాడు, తన యొక్క హృదయాన్ని మనకి పంచేవాడు మన ప్రభువు. సమూయేలు చిన్నోడైనా గొప్ప సంగతులను, రాబో సంగతులను అతనికి బయలుపరిచాడు. నీ వాక్యం వినడానికి వచ్చినప్పుడు, ప్రభువా ఈరోజు వర్షిప్ కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడు. ప్రసంగానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థన సమయంలో, ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ఒక చిన్న మాట నువ్వు అడుగు. నీవు విన్న మాట నీ హృదయంలో నాటుకుంటుంది. వింటున్నారు కానీ గ్రహించుకోవటం లేదు కాబట్టి
చాలామంది సంవత్సరాల తరబడి చర్చిలకు వెళ్ళినా, ఇలాంటి వర్షిప్ కాన్ఫరెన్సెస్కి వచ్చినా వారి బ్రతుకులో మార్పు రావడం లేదు. 3 నాళ్ళ ముచ్చట కాదండి క్రైస్తవ భక్తి. మీటింగులప్పుడున్న ఉత్సాహం 365 రోజులు ఉండాలి. అనుదినము అనుక్షణము దేవునితో సహవాసం కలిగి ఉండేది క్రైస్తవ జీవితం. కానీ ఏదో ఒక సమయాన్ని కేటాయించి మిగిలిన సమయంలో మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేది కానే కాదు. విన్నదాన్ని గ్రహించుకోవాలి. కొంతమంది గ్రహించుకుంటారు, వినువారు మాత్రమై ఉండక వినిన దాని ప్రకారముగా ప్రవర్తించేవారిగా ఉండాలి. వింటావు, అర్థం చేసుకున్నావు, కానీ దాన్ని అనుసరించటం లేదు. నీవు అర్థమవుతుంది నీవు పాపివని, నీ తప్పు నీకు తెలుస్తుంది. అవును, ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు మీ తప్పులు మీకు తెలుస్తున్నాయా? ఐ విష్ ఐ కెన్ కమ్ డౌన్ అండ్ వాక్ అమాంగ్ యూ. మీతో మధ్యలో నడుచుకుంటూ ప్రసంగిస్తే నాకు చాలా బాగుంటుంది. చెప్పండి చెప్పండి, మీ తప్పులు ఏమైనా మీకు తెలుస్తున్నాయా? తెలుస్తాయి అన్న వాళ్ళు అల్లులు అంటే అందరు చెప్పేస్తున్నారండి. ఇంకేదన్నా చెప్పండి. ఆమెన్ అంటే పోనీ కొంత తక్కువ చెప్తారు. చెప్పండి, నా తప్పులు నాకు తెలుస్తున్నాయి అన్నవారు ఆమెన్ చెప్పండి. అవి మూట కట్టుకొని తీసుకెళ్తున్నారా? మీ తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారా? తప్పు మీకు ఒప్పించినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలుసండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. నువ్వు వచ్చేటప్పుడు దోషిగా వచ్చావేమో, కానీ దేవుడి యొక్క దృష్టిలో నీ తప్పులను ఒప్పుకున్నప్పుడు నీవు శుద్ధీకరించబడి వెళ్తావు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు మన పాపములు క్షమించేవాడు మాత్రమే కాదు, మన పాపముల నుండి మనకు జయమిచ్చేవాడు. నీ ఒప్పుకొని విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేయకుండా దేవుడు శక్తినిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అనబడేవారు తప్పులు తెలుసుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు, కానీ మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. కారణం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు పొందుకోలేదు, పరిశుద్ధపరచబడలేదు. మీ బీజం పాప బీజము నుంచి విడిపించబడలేదు. 1 వినాలి, 2 విన్నదాన్ని గ్రహించుకోవాలి, 3 గ్రహించుకున్న దాని ప్రకారంగా చెప్పండి నడుచుకోవాలి. నేను సింపుల్గా కొన్ని విషయాలు చెప్పాను. రోజు బైబిల్ చదవండి. అందరికీ అర్థమైంది కదా? చదువుతారా? నిర్ణయించుకోండి. ఏది ఏమైనా బైబిల్ చదవకుండా నేను దినచర్య ప్రారంభించను, ప్రార్థన చేసుకోకుండా దేవునితో సహవాసం చేయను. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఉండేవాడు, బాగా తొంటర కుర్రాడు. అతను హోటల్స్లోకి వెళ్ళి తినేసి బిల్లు కట్టుకుంటూ పారిపోతుండేవాడు. తన 18వ ఏట ఒక స్తుతి కూటంలో టిఫిన్లు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి అని వెళ్ళాడంట. మీటింగ్ అంటే ఇష్టం ఉండదు ఆయనకి, కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన్ని పట్టుకున్నాడు. ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి వర్షిప్ కాన్ఫరెన్సెస్ ఎందుకు పెడుతున్నారంటారు? ఎందుకు ఇంత సంగీతానికి ప్రాముఖ్యత ఇచ్చి ఇన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి ఇంత సౌండ్ పెట్టి ద బెస్ట్ అవుట్కమ్ రావాలని ప్రయత్నిస్తుంది? ఎందుకోసం? ఆ మ్యూజిక్ అయినా ఆకర్షించబడి, ఆ పాటల కొరకైనా ఆకర్షించబడి అనేకులు వస్తారు. వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు గారే మీరు? అవునా? కారు. వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు. మీలో చాలామంది యవనస్తులు. ఎందుకు వచ్చారు? పాటలు బాగుంటాయి, ఆనందిద్దాం. హల్లెలూయా. ఖచ్చితంగా లోకంలో ఉన్న అన్ని సంగీతాల కంటే మించిన సంగీతం నా యేసయ్య గానం. ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజు సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎన్ని మందులు వేసినా రాజుగారు, ఎన్ని మంత్రాలు వేసినా పోవటం లేదు, ఎవడేం చేసినా పోవటం లేదు. దావీదుని పిలిపించారు.
ఏంటో ఆయన చేశాడు? దావీదు చమత్కారంగా వాయించగలిగిన వాడు. దేవుణ్ణి స్తుతిస్తూ చమత్కారంగా వాయిస్తే, దేవుణ్ణి స్తుతిస్తూ వాయిద్యాలతో ఆయన్ని గణపరిస్తే, ఆ సౌలుకు పట్టిన భయంకరమైన దురాత్మ పారిపోయింది విడిచిపెట్టి. ఎస్, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అపవాది పరిగెడతాడో. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఈ ఆవరణలో నుండి పరిగెడతాడు, మీ హృదయాల్లో నుంచి పరిగెడతాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సణిగితే సాతాను వస్తాడు, గొణిగితే నెత్తి కూర్చుంటాడు, తిట్టుకుంటుంటే భజన చేస్తాడు వాడు. అపవాదికి చోటు ఇవ్వకండి. భూత కథలు చూస్తున్నారు మీరు, ఫోటోగ్రఫీ చూస్తున్నారు మీ సెల్లల్లో, మీ తలంపులో, మీ మనసుల్లో అపవాది దూరిపోతున్నాడు. బికాస్ వెన్ యూ ఓపెన్ ద డర్టీ థింగ్స్, ద డెవిల్ విల్ కమ్ దేర్, ద డెవిల్ విల్ ఎంటర్ ఇన్ టు యూ. దయచేసి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అనే ప్రార్థన ప్రతి యవనస్తుడు ముఖ్యంగా నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నా గాడిదలు పోయాయి, ఈ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎక్కడికి పోయాయని చెబుతాడు అని ఆశపడి సౌలు అనే యవనస్తుడు, పాత నిబంధన సౌలు, శకునకు తెలుసుకోవడానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మారు మనసు పొందడానికి వెళ్ళలేదు, గాడిదలు ఎక్కడికి పోయినాయో తెలుసుకుందామని. ఆ దైవజనుడు అతన్ని కూర్చోబెట్టి, నువ్వు గాడిదలు ఎత్తుకుతున్నావయ్యా, దేవుడు నిన్నెత్తుకుతున్నాడు, దేవునికి నువ్వు కావాలి, నిన్ను దేవుడు రాజుగా చేయాలని, ఇశ్రాయేలీయులకు రాజుగా చేయాలనుకుంటున్నాడని రాత్రంతా కూర్చోబెట్టుకొని ఆయనతోటి మాట్లాడాడట మిద్దె మీద. పాటలు వినటానికి వచ్చిన నువ్వు ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడని ఎరుగో, ప్రభువుకు నువ్వు కావాలని తెలుసుకో. వాక్యము ద్వారా పట్టబడుతున్నప్పుడు, ప్రార్థనలు పట్టబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నప్పుడు నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలను నీవు కనుగొనాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈసారి వర్షిప్ కాన్ఫరెన్స్లో రాజు అన్నాడు, చెప్పారు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద క్రిస్టియన్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ నాన్ క్రిస్టియన్స్. విశ్వాసులు కాదు, కొత్త యవనస్తులు, మందిరాలకు వెళ్ళని వారు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి దేవుణ్ణి ఎరగని వాళ్ళు రావాలి, వాళ్ళు మారాలి. అందుకే ఈ సీజన్లో ఇది అనుకూలమైనది కాకపోయినా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ పెడుతున్నానని చెప్పినప్పుడు, ఎస్ వీ హ్యావ్ టు రీచ్ ద అన్రీచ్డ్. మీ చర్చెస్ డిస్టర్బ్ చేయడానికో, చర్చిల్లో యవనస్తుల్ని తీసుకొని చర్చిలు పెడతానికో కాదండి. మీరు జీవించబడి మీరు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా, ఏ చర్చిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, యేసయ్యను పట్టుకుంటే, దేవుని వాక్యం చేత మీరు పట్టబడితే, మీ జీవితం కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను మీరు ఎరిగితే మీరు ధన్యులవుతారు. మీరు 1000 మందికి ఆశీర్వాదకరంగా మారుతారు. ఈరోజున అటువంటి జీవితం, అటువంటి ఆశతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటే, ప్రభువు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికే పలు విధములుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మీ హృదయం సమర్పించుకోండి. ఒక నిర్ణయం చేసుకోండి. దేవునితో మీ లెక్కలు సరి చేసుకోండి. మీ హృదయాన్ని దేవునితో సరి చేసుకోండి. దేవునికి ఇష్టం లేని మీ హృదయంలో ఉండకుండా వాటిని విడిచిపెట్టండి. వింటున్నారా? 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 ఎన్నిసార్లు అన్నాను చెప్పండి. అయితే చూసారా, కొంతమంది అట మాంత్రికుడు ఎంత నేర్పరితనముగా మంత్రించినను అది వినపడకూడనట్లు తన చెవులు మూసుకున్న చెవిటి పాము వలె ఉంటారట. చెవిటి పాము చెవులు అంటారు చూడండి, ఎంత ఉంటాయి. పాము చెవులు చూసిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి, కళ్ళు వద్దు. కానీ ఎక్కడ పామునే చూడలే. మీరు అది వస్తుంటే మీరు ఇటు పరిగెత్తారు కదా. పాము చెవులు ఎంత ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి.
కానట అది పుట్టలో ఉన్నప్పుడు నాదస్వరం ఎంత బాగా వాయించినా ఆ చక్కటి మ్యూజిక్కి అది ఎక్కడో అడుగునున్నా సరే అది చక్కగా మ్యూజిక్ రాగానే అనగానే అది వచ్చేస్తుంది బయటికి, వచ్చేస్తే పట్టేస్తాడనమాట. కానీ కొన్ని పావులకి అర్థమైపోద్ది, తప్పించుకుందేమో ఏ నాగస్వరం విని. ఇక ఈసారి వాడు ఎంత వాయించినా అది పొట్టలో నుంచి రాదంట, చెవులు మూసేసుకుంటుందట. ఏంటంటే నా తెలియదు, ఇలాంటి వర్షిప్ కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళు, రిపెంట్ కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళు ముందే అనుకోనే వచ్చారేమో, పాటలు అయిపోయాక వెళ్ళిపోదాం, ఇవాళ నా సంగతి ఏమన్నా చెబితే నేను చెవులు మూసుకుందాం, నా మనస్సాక్షి కొంచెం గెలిబిలి అయితే నేను కళ్ళు మూసుకుందాం. కొంతమంది ముందే అనుకుంటూ వస్తారట, ఆడికి వెళ్ళకరా మారిపోతావంటే నేను మారలేవాయ్. ఏంటంటే ఈ లవ్ అఫైర్స్ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వస్తుంటారు. నువ్వు మారిపోతే నన్ను వదిలేస్తావు, నువ్వు వెళ్ళకో అందంట ఒక అమ్మాయి. నువ్వు ఆడికి వెళ్తే మారిపోతావు, నువ్వు మారిపోతే నన్ను ప్రేమిస్తూ మానేసి నువ్వు యేసుని ప్రేమించానంటావు, నువ్వు వెళ్ళొద్దు అందంట. నేను మారలే. వాళ్ళు ఎన్ని పాడినా ఎన్ని చెప్పినా ఎవడు చెప్పినా నాకు తెలిసిన ఎన్ని నేను వాక్యాలన్నీ ముందే తెలుసు, నాకు నేను మారను గ్యారంటీ. నువ్వు కూడా రా, పర్వాలేదు, ఇద్దరు పోదాం. ఏంటండి కొంతమంది మారరు, హృదయం కఠినం చేసుకుంటారు. వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే నీకేం జరగదండి, ఏం జరగదు. వాక్యాన్ని హృదయానికి అనునయించుకోకపోతే మీరు బతుకంతా ఇలాంటి సభల్లో ఉన్నా, బతుకంతా చర్చికి వెళ్ళినా, బైబిల్ అంతా కట్టదబట్టి చదివినా ఏ ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఒక్క మాట చాలు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టో సుత్తె వంటిది కాదా. దేవుని ఒక్క మాట నీకు అవసరమైన మాట. గంట ప్రసంగం నీకు అక్కర్లేదేమో, నీతో మాట్లాడుతున్నాడు ఒక మాట ఈ రాత్రి. ఆ మాట నీ గుండెల్లో చేరితే నీ బండ గుండె బద్దలైపోద్ది, నీ రాతి గుండె బద్దలైపోద్ది, నీలో ఉన్న కఠినత్వం పోతుంది, నీలో ఉన్న మూర్ఖత పటాపంచలైపోతుంది. మాట విను, దేవుని మాట విని వణుకు. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్నాడు. మీరు ఎన్ని వేల మంది ఉంటే ఎవరికి కావాలయ్యా? దేవుని మాట విని వణికేవాడినే ప్రభు ఇక్కడి నుంచి చూస్తున్నాడు. మాకెవరు మీకు కనపడతలేదు అసలు. దేవుని మాట విని ఈరోజు నా జీవితం మారిపోవాలి, ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవించాలి. అయ్యా నేను దోషిని, పాపిని, నా బ్రతుకు సరలేదు, దేవా నన్ను మార్చని ఏ గుండెల్లో నుంచి మొరలు వస్తున్నాయో వాడిని చూస్తున్నాడండి ప్రభు. కనికెరపడే ప్రభు, జాలిపడే ప్రభు, ప్రేమ కలిగిన ప్రభు. నీ దుఃఖమును తీసివేయడానికి, నీ బాధను తీసివేయడానికి, నిన్ను కౌగలించుకోవడానికి, నీ బతుకు గమ్యాన్ని మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడండి. నా మాట బండలను పగలగొట్టు సుత్తె వంటిది. రాహాబ్ అనే ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడని, శత్రు రాజుల్ని ఎలా జయించాడని చెప్పుకుంటుంటే విన్నదంట. ఆమె మీటికే రాలా, ఆమె ఐగుప్తులో లేదు, ఆమె చూడలేదు ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వటం. కానీ ఆమె వినింది. ఆ ఎరుకో పట్టణంలో ఉన్న ఆ ఇతర ప్రాంతంలో ఉన్న ఆమె ఈ దేవుని కార్యాల గురించి విన్నది. ఆమె ఏమన్నదో తెలుసా? మీ దేవుడు మీకు చేసిన కార్యాల గురించి విన్నప్పుడు మా హృదయాలు, మా గుండెలు కరిగిపోయాయి. ఏమయ్యా చెప్పండి?
ఏమయ్యాయి చెప్పండి? ఏమయ్యాయో చెప్పండి? కరిగిపోయాయి. హృదయం కరిగిపోతే కన్నీరు వస్తుందండి. హృదయం మెత్తనైపోతే కృతజ్ఞత వస్తుందండి. హృదయం కరిగిపోతే కదలికుంటుంది నీలో. దేవుని సన్నిధికి వచ్చిన నీ హృదయం కదులుతుందా? నీ శరీరం ఎగురుతుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. బట్ హృదయం కదిలిందా? నీ హృదయం కదిలిందా? నీ హృదయ స్థితిని నీవు ఎరిగావా? నువ్వు దేవుని దృష్టిలో ఈ రాత్రి ఎలాగున్నావని ఎరిగావా? లేకపోతే ప్రయోజనం లేదు. ఆయన వాక్యం వింటే అది బండగుండైనా పగులుతుంది, అది మూర్ఖపు గుండైనా కరుగుతుంది. దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయంలో మార్పు కలుగుతుంది. ఎవ్వడు నీతి బోధలు ఇన్నవాడు మారడో, మంచి మంచి మాటలు చెబితే మారడు మనుషుడు. ఏ మనుషుడు మరొక మనుషుడిని మార్చలేడు. మనిషి హృదయాన్ని మార్చేది దేవుని మాట. ఒక వ్యక్తి యొక్క జీవిత శైలిని మార్చేది దేవుని మాటలతో కూడిన మార్గం. వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం ధ్యానించండి. దేవా నాతో మాట్లాడు, దేవా నా స్థితి నాకు తెలియజేయి అనే మాటలు ఇలాంటి సభలకు వచ్చినప్పుడు మీ నోట, మీ హృదయంలో నుండి రానివ్వండి. మీరు అద్భుతమైన మార్పును చూస్తారు. మీరు ఆనందంగా, పరిశుద్ధంగా దేవుని ప్రణాళికలో యోగ్యులుగా జీవించగలుగుతారు. ఒక్క వ్యక్తి తన హృదయాన్ని దేవునికి ఇస్తే ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడన్నది కళ్ళారా చూస్తున్నారు కదా. ఒక్క వ్యక్తి దేవునికి తను సమర్పించుకుంటే 53 సంవత్సరాల నుంచి నేను ఎంతమందికి దీవెనకరంగా నన్ను చేశాడో నాకు తెలియదు. కానీ ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మాట విని వణికి నా హృదయాన్ని, జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన దీవించాడు. నిన్ను దీవిస్తాడు. వీఆర్ నాట్ స్పెషల్ పీపుల్ కాదు, మీలాంటి వాళ్ళమే. దేవుని మాట వింటే నీ జీవితం మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది, నీ దరిద్రత తీరిపోతుంది, నీ ఓటమి నుంచి విడుదల పొందుతావు, నీ మనోవేదన నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుని మాటలు శక్తి కలిగినవి. దేవుని మాట 2 అంచుల ఖడ్గము వంటిది. ఇంకో రిఫరెన్స్ చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించేంత మట్టుకు దూరుచో హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఏంటండి? మూలుగును ఎక్కడ ఉంటుందండి? మూలుగులు ఎక్కడ ఉంటాయండి? తినరా? టప్పు కొట్టు అదేనరా? మూలుగులో చాలా బలం. మూలుగు బోన్కి స్ట్రెంగ్త్ ఇచ్చేది ఏంటంటే మూలిగే. అది లేకపోతే బోన్ మారో అయిపోతుంది, బోన్లు పటపటపట ఇరిగిపోతాయి. ఏంటండి ఆ మూలిగ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఫోటో తీసుకుంటే నీ ముఖం కనపడుద్ది, నువ్వు ఎక్స్రే తీసుకుంటే నీ ఎముకలు కనపడతాయి, నువ్వు స్కానింగ్ తీస్తే మిగిలిన భాగాలన్నీ కనపడతాయి. కానీ దేవుని వాక్యం ఎముకల లోపల ఉన్న మూలుగుడు కూడా పరీక్షిస్తాట. నీ ఆలోచనలన్నిటినీ నీకు స్కాన్ చేసి చూపిస్తాయి అన్నమాట. ఏ స్కానింగ్ మిషన్లోకి వెళ్ళి నువ్వు టెస్ట్ చేసుకున్నా నీ మనసులో ఉన్న ఆలోచనలు చదివే యంత్రాలు ఇంతవరకు ఎవరికి కనిపెట్టలేదంట. నువ్వు స్కాన్ చేస్తున్నప్పుడు తిట్టుకోవాలని, పరికి వాళ్ళలారా నన్ను ఎందుకురా స్కాన్ చేస్తున్నారు, దరిద్రులారా, దౌర్భాగ్యులారా, ఏంది మాట్లాడుతున్నావు అంటాడా స్కాన్లో చూసేవాడు? కనపడదానికి అర్థం కనపడదు. కానీ దేవుని వాక్యం నీ నిజస్థితిని, నీ హృదయ స్థితిని, నీ నవనాడుల్లో ఉన్న నీ ఆలోచనలను, నీ పరిస్థితిని నీకు తెలియజేస్తాయి.
ఎస్, మన స్థితి మనం ఎరిగితే మనకు మందు ఉందండి, విరుగుడు ఉంది. డాక్టర్లు ఏం చెప్తారంటే, వన్స్ ఇఫ్ యూ డయాగ్నోస్ ద డిసీజ్, ఇట్ ఈస్ వెరీ టు ట్రీట్ ద పేషెంట్. జబ్బు ఏంటో తెలిస్తే మందు ఇవ్వటం సులభం. జబ్బు తెలుసుకోవడానికే స్కానింగ్లు, బ్లడ్ రిపోర్ట్లు, ఇయ్యని లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు అంతా అయిన తర్వాత 100 రూపాయలు మాత్రం ఇస్తారు నీకు, అంతే. ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. నీ స్థితి ఎంతో నీకు తెలిస్తే అందులో నుంచి బయటపడతావు. ఒక్క నిమిషం యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది ఏ పాపమైనా సరే, ఎంత ఘోరమైందైనా, ఎంత నీచమైందైనా, ఏ విధమైన పాపమైనా సరే స్వస్థపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు. పాపిని పరిశుద్ధుడిగా మార్చడం అనేది యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. పాపిని అన్న మరుక్షణంలో, ఆయన నీ స్థితిని నీకు చూపించిన మరుక్షణంలో నీవు ఒప్పుకుంటే నేను శుద్ధికి రేపురా మాపురా అనేవాడు కాదు ఆయన. యు నీడ్ టు గో త్రూ ఏ ప్రాసెస్ అని నిన్ను తిప్పలు పెట్టేవాడు కాదు ఆయన. నువ్వు ఒప్పుకున్న మరుక్షణంలో నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. జార్జ్ ముల్లర్ గురించి చెప్తుంది, నాకు ఆపాను. 18 ఏళ్ళ యవనస్తుడుగా స్తుతికోవడానికి వెళ్ళి ఏదో ఉద్దేశంతో వెళ్ళాడు, కానీ దేవుని ఆత్మ ఆయన్ని పట్టుకుంది. అక్కడే మోకాళ్ళ మీద పడి ఆ చిన్న ఇంటిలో 20 మంది ఉన్న చిన్న మీటింగ్లో మారు మనసు పొందాడు, పాపములు ఒప్పుకొని రక్షించబడ్డాడు. ఆ రోజు నుంచి దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టాడు, దేవుని ప్రణాళికను ఎరిగాడు. 93 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాడు ఆయన. హల్లెలూయా. యవనస్తులారా ముసలోళ్ళు అయిపోతున్నారేంటి? నవ్వండి, ఆడవండి. యవనస్తులారా ముసలోళ్ళు అయిపోతున్నారు ఏంటండి? చలి పడదంటారు, మంచు పడదంటారు, ఎండ పడదంటారు, అరగదంటారు, నడు నొప్పి అంటారు, మెడ నొప్పి అంటారు, మోకాళ్ళు ఉండమంటే చేత కాదంటారు, కుర్చీ లేకపోతే కూర్చోలేనంటారు, అద్దిన్నంటారు, ఇద్దిన్నంటారు, అదలర్జీ అంటారు. ఇది ఏంటండి? ఇది రాళ్ళు తిన్నా అరిగిపోవాలి యవనస్తులకి. నీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకో పాపం మనల్ని బలహీనపరుస్తుంది. అంతకాలం అంత ఆరోగ్యంగా ఆయన ఎందుకు బతికాడంటే తన జీవిత గమ్యమేంటో తన 18 yearsలో తెలుసుకున్నాడు. లోక పాపంలోనికి పోకముందే, లోకం ఇంగిలి చేయకముందే, సాతాను చేతుల్లో నలిగిపోయి అంత ఊడిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత ఆయన ప్రభువా, ముసలోళ్ళు అయ్యాక ప్రభు నమ్ముకునేది భక్తి ముసలోళ్ళు కనుక్కుంటున్నారండి. యవ్వన కాలం శ్రేష్టమైంది. ఇక్కడ ఎవడొస్తున్నారా? ముసలోళ్ళ కేకేస్తున్నారు. ఇక్కడ ఎవడొస్తులు ఉన్నారా? అది యవనస్తులు అంటే. రోషం తెచ్చుకోండి, పౌరుషం కలగండి యవనస్తులు. సాతానునికి దాసోహం చేయకండి, దేవునికి దాసోహం చేయండి. ఐ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. యాజ్ ఏ యవనస్తుడిగా ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఈ రోజు వరకు ఆయన కొరకు నిలబడగలుగుతున్నాను. ఆయన అడిగారు జార్జ్ ముల్లర్ని, ఏంటి సార్ ఈ వయసులో కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, 5 అనాథాశ్రయాలు పెట్టారు, అంత ప్రయాణ సౌకర్యం లేని ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ రేసులో 5 దేశాలకు వెళ్ళి సేవ చేసి వచ్చారంటున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను రక్షించబడ్డ రోజు నుండి ఈ రోజు వరకు బైబుల్ చదవకుండా ఏ న్యూస్ పేపర్ కానీ, ఆ రోజుల్లో సెల్ లేవు కదా, వాట్సాప్లు కానీ మెయిల్స్ కానీ నేను చూడలేదు. ఫస్ట్ నేను నా దేవుని మాట ఏం చెప్పాడు అని చదువుతా. దేవునితో మాట్లాడుకోకుండా ఏ మనిషితో మాట్లాడినాం, ఎవరితో మాట్లాడినాం. నా జీవితం అంతా 18 ఏళ్ళ వస్తున్న నుంచి 93 సంవత్సరాల వరకు రోజు దేవునితో మాట్లాడుకొని దేవుని మాటలు విని ఆ తర్వాత దినచర్య ప్రారంభిస్తున్నా. కాబట్టి దినమంతా నేను చేసేదంతా సఫలమవుతుంది. కెన్ యూ మేక్ ఎ డెసిషన్? ఈరోజు నువ్వు చేయగలవా? ఈ రోజు నుంచి ప్రభా నేను కూడా నీ వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, నా సెల్ ముట్టుకోను, వాట్సాప్లు చూడను,
టీవీ చూడను, ఇంకెవరి ముఖం చూడను, కాఫీ కావాలని అడగను, బ్రేక్ఫాస్ట్ అయితే అనను, ముందు నీ ముఖ దర్శనం చేసుకుంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని చూడండి. ఆ దినమంతా ఎంత దీవించబడుతుందో, ఆ దినమంతా ఎంత ఉత్సాహంగా ఉంటారో. అనవసరమైన వేదనలు మీకుండవు, అనవసరమైన శోధనలు మీకుండవు, అనవసరమైన అపాయాలు మీకు కలగవు, అనవసరమైన వ్యాధులు మీకు సోకవు. ఆయన వాక్యం ఖడ్గం. అపవాదిని జయించగలుగుతారు, శోధన జయించగలుగుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. వాక్యం, దేవుని వాక్యం బలము గలది. ఆయన మాట ఆకాశము భూమి గతించను గాని నా మాట నిరంతరము నిలిచునని చెప్పాడండి. దేవుని వాక్యం మారదు. యేసయ్య మార్పు లేనివాడు, మార్పు నందని వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఈరోజు పరిశుద్ధాత్మని అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగడం లేదంటే మనం ఆయనతో సహవాసం చేయటం లేదు. నీవు నీ దేవుడికి బంధం ఉందా, సంబంధం ఉందా? దేవునితో రిలేషన్షిప్ ఉందా నీకు? ఎప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒకటి చేసి పెట్టాలని మనుషుడు ఒకడి మీద ఒకడు ఆధారపడుతున్నారే కానీ భక్తి విషయంలో కూడా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు నా కోసం, మా అమ్మ చేస్తుంది ప్రార్థన, మాకు వాక్యం చెప్పడానికి సేవకులు ఉన్నారు అనుకుంటున్నావేమో కానీ నీవు దేవునితో నేరుగా మాట్లాడుకోవచ్చు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా ఆయన క్రీస్తు యేసు అనో నరుడు. ఎందుకు ఆయన నరుడు అన్నాడు? నిన్ను అర్థం చేసుకునేవాడు, నీతో మాట్లాడేవాడు, నీ బాధ ఎరిగినవాడు. నువ్వు ఏ సమస్యలో నుంచి వెళ్తున్నావో ఆ సమస్యలన్నిటి నుంచి ఆయన వెళ్ళినవాడు. ఆయన ఆకాశంలో కూర్చొని నేను దేవుణ్ణి అంటే మన బాధలు ఆయనకి అర్థం కావు. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చి మన వలె ఈ లోకంలో జీవించినప్పుడు నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆకలిగా ఉన్నాడు, అలిసిపోయాడు, చెమట కార్చాడు, రక్తము కార్చాడు, కన్నీరు కార్చాడు, మానసిక శారీరక అన్ని విధాల బాధలను అనుభవించి మన వలె అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపము లేని వాడిగా ఉన్నాడు గనుక అదే శోధనలో నుంచి మనం వెళ్తున్నప్పుడు ఆ శోధనలో మనల్ని పడకుండా శోధనను తప్పించుకోవడానికి మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. యవనస్తులారా, సాకు చెప్పకండి. యవనస్తుడు కదండి, అలాగే ఉంటాను. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉంది కదండి అన్నాడు ఒక ఆయన. తొట్టిల్లటం అంటే ఏంటండి? తొట్టిల్లటం అంటే అంటే తొట్టిల్లాడు. కింద పడలా, తొట్టిల్లని అంతే, పడలేదు. యవనస్తులు తొట్టిల్తాడంటాడు కానీ యవనస్తుడు తప్పకుండా వ్యభిచారంలో పడాలి, తప్పకుండా సారాయి కుట్లో పడాలి, తప్పకుండా పాపంలో పడి గొబ్బయి లేవాలి అని అన్నాడు అనుకున్నారా? చాలామంది ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నారు. యవనస్తుడు కదండి ఎలా తప్పిపోతుంటామండి? తప్పిపోవద్దు. దారి చూపించే ప్రభు ఉన్నాడు మనకి. యేసు వైపు చూస్తే ప్రతి శోధన జయిస్తావు. పడకుండా కాపాడేవాడు ప్రభు, పడకుండా కాపాడేవాడు ఆయన. దావీదు అనేక సార్లు అనేవాడు, కన్నీరు విడవకుండా నా కన్నుల్ని, జారి పడకుండా నా పాదములను, మరణం నుండి నా ప్రాణమును కాపాడేవయ్యా. అవును, నీ కన్నులను కాపాడుతాడు ఆయన. పాపపు ఆశలతో నింపుకోకుండా, నీ జారకుండా జారతుడు స్థలాల్లో కూడా ఆయన వైపు చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తదరో, సొమ్మసిల్లక సాగిపోదరో. యేసు వైపు చూడటం నేర్చుకోండి. పాస్టర్లు కాదు మన గురి, ప్రభువే మన గురి. రకరకాల బోధలు ఈ రోజున, ఈ బోధలను మళ్ళీ మొక్కలు తీసుకొని గందరగోళం చేసి కలగరుపు గుంపలుగా పెడితే అసలు మీటింగ్ చూసి అసలు వాక్యం, పూర్తి వాక్యం విన్నోళ్ళు 10,000 మంది ఉంటే ఆ ముక్క తీసి దాన్ని కబుర్లు చెప్పేవాడి మాటలు 100 మంది, 1,00,000 మంది చూసేవాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే విమర్శలు ఎప్పుడు కూడా పొకుడిల్లాగా ఉంటాయంట. ఎట్లుంటాయండి?
వేడి వేడి పకోడీలు ఇస్తే ఇప్పుడు భలేకుంటుంది చలికి, కరకరలాడతాయి నోట్లో. ఎవరి గురించన్నా చెడుగు మాట్లాడుతుంటే భలే ఇంట్రెస్ట్. నెగటివ్ మాట్లాడితే అబ్బో ఏం ఆశ. దేవుడు చెప్పే మాట వినమంటే కష్టం, కానీ పుకారులు వినమంటే, చెడుగు వినమంటే, దేవుడు చెప్పిన మాట చేదయింది ఆదాము వాళ్ళకి. ఈ పండు తినొద్దు చచ్చిపోతారు. అదే సైతాన్ చెప్పింది, ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడా? చావరే చావరు. ఆయన అరుముసుకోప, మా దేవుడు చెప్పాడు, మా దేవుడు మాట వింటావు, నీ మాట వినమన్నారా అని ఉంటే తెప్పలు ఉండేవి కావు మనకి. ఇప్పుడు కూడా అదేనండి, దేవుని మాట వింటం లేదు. ఆ దేవుని మాటలో నుండి తల తోకలేని మాటలు తీసుకొని సోషల్ మీడియాలో చెత్త ఎక్కువైపోతుంది. అందుకని నీకు విచక్షణ లేదు, నీకు విచక్షణ జ్ఞానం లేదు. మళ్ళీ చెప్తున్నాడు, మీరు వాక్యం చదివే వాళ్ళైతే, మీరు ప్రార్థన చేసేవాళ్ళైతే, ఏ పాస్టర్ చెప్పింది కరెక్టో ఏది కరెక్ట్ కాదని మీరు తెలుసుకుంటారు. బెరయా అనే సంఘస్థులు ఉన్నారు బైబిల్లో. పౌలు సీడలు బట్టి శ్రేష్టమైన బోధకులు బోధించిన తర్వాత కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని పరిశీలించి, లేఖనాలను పరిశీలించి, వాళ్ళు చెప్పింది ఉందో లేదో అని పరీక్షించి కానీ నమ్మేవారు కాదంట. ఈ రోజుల్లో మనం అది చేయాలండి. ఎవడు చెప్పినా దేవుని వాక్యం అనకండి. కలిపి చెరిపెట్టి బోధలు వచ్చాయి, అబద్ధ బోధకులు వచ్చారు. తప్పుడు బోధలతో భూలోకము నింపడానికి అత్యదినాల్లో దురాత్మ బోధకుడు, ఆడు కూడా బోధకుడు అండి. సాతాను పెద్ద పెద్ద బోధకుడు ఆడు. బీ కేర్ఫుల్. నీకు నీ దేవుడికి రిలేషన్షిప్ లేకపోతే, నువ్వు దేవుడితో సంబంధం నీకు లేకపోతే, నువ్వు అందరి మాటలు నమ్మేస్తావు. నీ దేవుడు నీ సంగతి చెప్పినప్పుడు నువ్వు ఎవరి సంగతి ఎవడేం చెప్పాడో నువ్వు పట్టించుకోనక్కర్లేదు. చాలామంది భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు పంచుకోరు హృదయాలను. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేదాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మూడో వాళ్ళు వస్తారు. మీ ఆయన సంగతి మీకు తెలుసా, నీ భార్య సంగతి నీకు తెలుసా అంటే ఏమనాలమ్మా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకుంటా. పెళ్ళైన వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? పెళ్ళైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎందుకులేండి పెళ్ళిలో బాధలు పడుతుంటే మళ్ళీ హల్లెలూయా చెప్పమంటారు? పెళ్ళి దేవుడు చేసిందండి. అందులో మధురం ఉంది, అందులో సంతానం ఉంది, అందులో ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసింది, అందులో ఉంది. కానీ సాతాను వివాహ జీవితాలను రభస చేసి ఇవాళ నరకం ఎక్కడో ఉంది అంటయ్యా, మా ఇల్లే నరకం అన్నట్టుగా నరకాలుగా మారుస్తున్నాడు. కానీ నీ కుటుంబం పరలోకానికి నమూనాగా ఉండాలని దేవుడు ఒంటరిగా ఉన్న నిన్నే కాంగులుగా చేశాడు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే యెహోవా దూత మీ ఇంటి చుట్టూ కావాలంటుంది. మీ ఇంటిలో సమాధాన సంతోషాలు వర్ధిల్లుతాయి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి. మూడో వాళ్ళు వచ్చి ఎవరైనా మీ ఆయన సంగతి మీకు తెలుసా అంటే మీరు ఏమంటారు? మా ఆయన సంగతి నాది లేకపోతే నీకేం తెలుసు, నోరు మూసుకొని పొమ్మంటారా? నా భార్య సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుసు, పొరా అంటారా? లేకపోతే ఏమైంది అనుకున్నా అని నోరు ఆవరించి వాడు చెప్పిన చెత్త అంతా వేసుకొని ఇంటికి వెళ్ళి రణరంగం చేస్తారా మీ ఇంటిని? అయ్యయ్యో, థర్డ్ పర్సన్కి చోటు ఇవ్వకండి భార్య భర్తలారా. మీ అమ్మైనా సరే, వాళ్ళ అమ్మైనా సరే, వాళ్ళ నాయనైనా, మీ నాయనైనా, మాలాంటి పాస్టర్లైనా, డోంట్ ఇంటర్వెన్. హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరు ఏక శరీరం. ఈ చెయ్యికి తెలియకుండా ఈ చెయ్యి ఏమన్నా చేయగలదా? ఈ కన్నుకు తెలియకుండా ఈ కన్ను ఏమన్నా చూడగలదా? ట్రై చేయండి. ఈ కన్ను ఇటు, ఈ కన్ను ఇటు చూసేటట్టు. అలాంటి ఐక్యత ఉండాలి మీలో. అప్పుడు అపవాదికి అక్కడ చోటు ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థించండి భార్య భర్తలారా. ఇద్దరు కలిసి ప్రార్థిస్తే అపవాదికి అక్కడ చోటు లేదు. మీ కడుపున బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. అప్పుడు మీ బిడ్డలు దేవుని ఆశీర్వాదాలతో పెరుగుతారు. అప్పుడు ప్రాక్టికల్ లెసన్స్ చెప్తున్నాను మీకు, పెద్దగా వాక్యం ప్రసంగం చేసిపోవడం కాదు. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను. మీకు అవి జీర్ణించుకున్నానంటే చెప్పండి, నేను ముగించేస్తా. చెప్పండి. మీరు చెప్పినా నాకు వినపడదు కదా, నేనే చెప్తాను. ఎస్ఓ, ఆమెనో, హల్లెలూయో చెప్తా ఉండండి.
లేకపోతే నేను చెప్పిన మాట రిపీట్ చేయండి అందరూ కూడా. రోజు ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను. ఎస్ కాదు, రోజు ప్రార్థన చేసుకుంటే చెప్పండి. రోజు ఇక్కడ నుండి నేను ప్రార్థన చేసుకోనికుండా ఎవరితో మాట్లాడను. బైబిల్ చదవకుండా ఏది చదవను. దేవుని వాక్యం వినడానికి నా హృదయం సిద్ధపరుచుకుంటాను. దేవుని వాక్యం నా హృదయ స్థితిని బయలుపరిచినప్పుడు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటాను. తగ్గిపోతున్నాయి. కమాన్. దేవుని వాక్యము నా స్థితిని నాకు బయలుపరిచినప్పుడు నా తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటాను. పెద్ద సెంటెన్స్ అయిపోయిందా? దేవుని ఆత్మ నా పాపములు ఒప్పించినప్పుడు ఒప్పుకొని విడిచిపెడతాను. దేవుని ప్రణాళికలు నా జీవితం కొరకు నేను ఎరుగుతాను. నా యవ్వనం దేవునికే, నా జీవితం దేవునికే, నా తలాంతులు ప్రభు కొరకే, నేను ఆయన సొత్తు. రిపీట్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఎవ్రీడే. ఎందుకని నేను ఒక్క చివరికి వస్తుంది అదిగేసి ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఎంతమంది మారు మనసు పొందారు? చేయి చూపించేయండి. ఎక్కువ మంది ఉంటారులే. ఎంతమంది రక్షించబడ్డారు? చూపించండి. ఎంతమంది బాప్తిసం పొందారు? చూపించండి. ఎంతమంది క్రైస్తవులు? చూపించండి. అందరూ ఒకటేనా? 4 రకాలు ఉన్నారా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన వారు క్రైస్తవులు అనబడతారు. అర్థమైందండి? కానీ ఈరోజు నీ రక్షణ ఒక్కసారే. కానీ మారు మనసు అనుదినము మనం మనస్సును మార్చుకోవాలి, రూపాంతరం పొందాలి. పొద్దునుంచి సాయంత్రం వరకు నీ కలిగిన మాలిన్యాన్ని, ఈ లోక మాలిన్యాన్ని రాత్రి పడకకు వెళ్ళక ముందు ఒప్పుకోకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా పడక చేరొద్దు. ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో నీ హృదయం సరిచేసుకో. అప్పుడు నీవు చచ్చినా, ఆయన వచ్చినా ఆయన రాజ్య వారసులుగా ఉండగలుగుతాం. ఈ వర్షిప్ కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళందరూ పరలోకములో ఉందురుగాక, భూలోకములో ప్రభు కొరకు జీవించుదురుగాక. పరలోకపు ఆనందమును భూలోకములో ఆనందించుదురుగాక. ఇంకొక పాయింట్ చెప్పేసి ముగించేస్తున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభువుని నమ్ముకున్నాక మనం నవ్వకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, సంతోషంగా ఉండకూడదు, పొడుగాటి ముఖం పెట్టుకోవాలి, భక్తి ముఖం పెట్టుకోవాలి అని అదే భక్తి అనుకుంటున్నారు. కాదండి, కాదు. ఇహమందు పరమందు దీవిస్తాడన్నాడు ప్రభు. ఇక్కడ దీవించబడతావు, ఇక్కడ ఆనందిస్తావు, అక్కడ ఆనందిస్తావు. ఇక్కడ నిన్ను తన సొంత కుమారుడిగా అలంకరిస్తాడు, అక్కడ ఆయన అలంకరిస్తాడు. నువ్వు ఆయన బిడ్డమైన మరుక్షణం. హల్లెలూయా. నమ్ముతారా? దేవుడు అన్నీ ఇస్తాడు. అన్నీ తీసుకొని పోం మనం. అన్నిటికంటే నాకెవరు ముఖ్యం? నా దేవుడే ముఖ్యం. దేవుడికి యోబుకి అన్నీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అన్నీ పోయినాయి. హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు ప్రభా అని అడగడం లేదు కదా. దేవుడు తీసేసినప్పుడు ఎందుకు తీసేసావు ప్రభా అని అడుగుతావు ఎందుకు? అని ఇచ్చాడు, అది తీసుకున్నాడు. దుఃఖమైన సంతోషం, సంతోషమైన సంతోషం, ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం, ఉన్నా సంతోషం, లేకపోయినా సంతోషం. మారు మనసు పొందారని చెప్పిన వారు, క్రీస్తును కలిగిన వారు ఎలా ఉంటారండి? కలిమిలో లేమిలో ఆకలితో ఉండడం నేను ఎరుగుదును, కలిమిలో ఉండడం ఎరుగుదును, కడుపు నిండిన వాడై ఉండడం ఎరుగుదును. అన్ని స్థితిగతుల్లో నేను ప్రభువుని స్తుతిస్తానన్న పౌలు వలె
దేవుని కొరకు జీవిద్దాం. ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన మీ అంతటా మీరు నోరు తెరిచి చేయాలని కోరుతున్నాను. ఒక్క చిన్న ప్రార్థన. నేను చాలా చెప్పాను, కానీ నిన్ను దేవుడు ఏది ప్రేరేపిస్తున్నాడో ఆ విషయం ఒక్క మాట తీసి నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. ఒక్క మాట. ఏం తీర్మానం చేసుకున్నావు? ఏం మాట్లాడాడు దేవుడు ఈ రాత్రి? ఏ విధంగా దీవించబడ్డావు నీవు ఈ రాత్రిని? ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను చూడు నాయన. నీ సన్నిధిని అనుభవించాలని, నీ ఆత్మతో నింపబడాలని, నిన్ను ఆరాధించుకోవాలని, నేను ఆనందించాలని ఆశతో యావరంలోకి వచ్చిన వారందరినీ చూడయ్యా. అదిగో లైవ్లో కూర్చొని ఆయా దేశాలలో ఉన్నవారు, ఆయా పట్టణాల్లో ఊరుల్లో ఉన్నవారు మాతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారందరినీ చూడయ్యా. చూడరాయన, మమ్మల్ని చూడు ప్రభువా. ఎవడు నీ మాట విని అడుగుచున్నాడో వారిని చూడయ్యా. ఎవరు బాధలో ఉన్నారో చూడయ్యా, ఎవరు చిక్కుల్లో ఉన్నారో చూడయ్యా, ఎవరే పాపపు భూమిలో చిక్కుకొని ఉన్నారో చూడరాయనా. జగటగల దొంగ భూమిలో నుండి లేవనెత్తే దేవుడము, పాపపు కంచెలో నుంచి విడిపించే దేవుడము, పడిన వారిని లేవనెత్తేవాడివి, దుఃఖితుల కన్నీటిని తుడిచేవాడివి, కృంగిన వారిని లేవనెత్తేవాడివి. ఈ రాత్రిని అద్భుత కార్యాలు జరిగించును ఆయన. విన్న వర్తమానంలోని సారాన్ని అనుగ్రహించడానికి, అనుదినము అనుసరించడానికి నీ బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించు. నీ సన్నిధిని మాకు దయచేయి. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పించినట్లుగా, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మని శక్తితో ఆత్మపూర్ణులమై ప్రార్థించినట్లుగా, ఈ పాపాంధకారములో జయశీలులుగా జీవించినట్లుగా ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపునోరా, తన పక్షము నిలబడి నా గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపునోరా, తన పక్షము నిలబడి నా గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని. మృత్యువునే రక్తము, పాతాళ భూమి రక్తము, నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసయ్యా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడి నా గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడి నా గెలుపునిదేరా. యేసు రక్తమే
చేతులు పైకెత్తే, చేతులు పైకెత్తే. పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును రక్తము యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును రక్తము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధమో, శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము సాతానే నెలకొట్టినా కొట్టిన సింహమై ప్రకారునిగా యేసు రక్తాన్ని దయ్యాన్ని సౌర్యాన్ని నింపెనోరా తన పక్షము నిలబడిన గెలుపడినేరా. యేసు రక్తాన్ని చివరగా యేసు రక్తాన్ని జయము మనదేరా, జయము మనదేరా, జయము మనదేరా, జయము మనదేరా, జయము మనదేరా, జయము మనదేరా, జయము మనదేరా. కల్వరి దర్శనం ప్రేమకు నిదర్శనం దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార.
ప్రతిధ్వని